మనమైతే వికారాబాద్ ఫారెస్ట్లోకి వచ్చినాం. వికారాబాద్ ఫారెస్ట్లో ఏంటంటే పులులు ఎక్కువ. ఇట్లా గుత్త గ్లాస్ కూడా ఇరిపోతాయి కానీ మళ్ళీ హలో నమస్తే, నేను మీ వినయ్. ఇగో పక్కన చందు, అంజీ, లడ్డు బాబు, మయి, మేము అందరం కలిసి భూకాలేస్ అయితే స్టార్ట్ అయినాం. యాక్చువల్గా ఇంచుమించు 3 నెలల నుంచి పోస్ట్పోన్ అయ్యి మొత్తానికి ఈరోజు ముహూర్తం వచ్చింది మేము భూకాలేస్ పోయేది. అది కూడా 10 మందితో పోవాల్సింది, ఆఖరికి బయలుదేరే లోపు 5 మందికి వచ్చినాం. అట్లుంటుంది మనతోటి. మనం భూకాలేస్ వెళ్ళిపోయి ఆ లొకేషన్ ఎట్లుంటుంది ఏంది అనేది నేను కూడా వెయిటింగ్ చూడడానికి. మీరు చూడండి, నేను కూడా చూస్తా. చలో లెట్స్ గో. ఏడవైనా మొన్న శ్రీశైలం పోతుంటే యాక్సిడెంట్ ఎదురైంది. ఈడ కూడా యాక్సిడెంట్ వెనక. ఏదో ఏడిపోయి యాక్సిడెంట్లు కనబడుతున్నాయి మాకు ఈ మధ్య. మాకు ఏంది ఇది? ఏసీ ఎట్లా వస్తుందా? ఏసీ మాత్రం మంచిగా వస్తుంది అప్పుడు, చల్లగా వస్తుంది, చల్లగా ఉంది ఏసీ. ఇక వెనకకించి ఇక దొంగకొండలు పట్టేటట్టు చూస్తున్నాడు అంజయ్యాడు. అంజనా, లవర్ బాయ్ అంజనా మామూలుగా ఉండదు. మా ఏరియా మొత్తంలో లవర్ బాయ్ ఎవరు అంటే ఫస్ట్ అంజు పేరు ఎత్తారు ఎవరైనా. నా పేరు ఎందుకు ఎత్తారు అంకుల్ కానీ నేను అయిపోయినా, మా సర్వీస్ అయిపోయింది. వినయ్ తాతనే, సరేనా? రైట్. ఇంకేమన్నా బాధ లేదు. మరకత శివలింగం, ఈ గుడికి కూడా మనం విజిట్ చేయాలి తొందరలో, శంకర్పల్లి దగ్గర. చూద్దాం, రిటర్న్ ఏమైనా ప్రయత్నిద్దాం. అంజయ్, పెట్రోల్ ఎంత కొట్టియాలి? 2,000 చెప్తాను, 1,000 కొట్టిస్తాం. కథలు తెంగకు. పెట్రోల్ రేట్ ఎంత ఉంది మన దగ్గర? 107 ఉంది. మొత్తం అమ్మిదేంగుండి, మమ్మల్ని చంపిదేంగుండి. లేకపోతే స్టిక్కర్ ఇస్తుంటే ఇటు చూడు పండుకొని చూస్తుండే. అదే అంజీ మంచిగున్నావురా. మొత్తానికి వికారాబాద్ నుంచి అయితే అనంతగిరి హిల్స్ అయితే వెళ్తున్నాం. చలో, యాక్చువల్గా ఈ మర్రి చెట్లు వస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బేసిక్గా మా ఇంటి దగ్గర పడంచోర్ టు ఆర్సిపురం రోడ్లో నించున్న మొత్తం మర్రి చెట్లు ఉంటుండే, ఇటు సైడ్కి. చలో, మనమైతే వికారాబాద్ ఫారెస్ట్లోకి వచ్చినాం. వికారాబాద్ ఫారెస్ట్లో ఏంటంటే పులులు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారు, కానీ పులి మొడ కూడా ఉండదు ఇక్కడ. ఏముండే కుక్కలు తప్ప. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఓకే, రోడ్ ఉంటుంది, ఈ రైట్ సైడ్ నుంచి కట్ చేస్తాం, అలా ఎక్కుతాం. స్ట్రైట్ పోతే అనంతగిరి వ్యూ పాయింట్ వస్తుంది, అటు స్ట్రైట్ వెళ్ళిపోతే. కాకపోతే ఏముండదు, కింద గుట్రాలు పుట్రాలు ఉంటాయి అంతే. ఆడ నిలబడ్డ పుణ్యం కూడా ఉండదు, పోలీసు వాళ్ళు వస్తూనే ఉంటారు మేమేదో చేస్తున్నట్టు.
ఇట్లా వెళ్ళిపోతే మనం అనంతగిరి హిల్ కిందికి వెళ్తాం. మనము ఇక వికారాబాద్ కిందికి దిగడానికి వ్యూ మస్తు ఉంటుంది ఇక్కడ. అసలు ఈడ డ్రోన్ షాట్ వేస్తే సూపర్ ఉంటుంది. పాత డ్రోన్ షాట్లు ఉంటాయి, కాకపోతే ఇప్పుడు అక్కడ మొత్తం పోలీసులు ఉంటారు. డ్రోన్ షాట్ వేస్తే మొత్తం కుట్టారు కూడా దీన్ని. ఓకే, ఈ ఒక్క వ్యూ నాకు శ్రీశైలం లాగా అనిపిస్తుంది ఇట్లా దిగుతుండే. ఏమొస్తుంది బయటికి వస్తుంది, రావట్లేదా అన్నట్టు. వ్యూ మాత్రం బాగుంటుంది. రోడ్ ఇగో ఎర్రమట్టి, మొత్తం ఎర్రమట్టిలోకి వచ్చేసినాం మనం. జైరాబాద్, బీదర్. ఆ రూట్ అని కాదు, అరే బ్రేకులు కొట్టకపోయి. రోడ్ అయితే మస్తు వేసింది. ఈడ డ్రోన్ షాట్ పడాలి, అసలు మిస్ అయింది ఇప్పుడు డ్రోన్ షాట్. మనం అది వ్యూ పాయింట్. అటు సైడ్ కూడా వెళ్తారు, రైట్ సైడ్ కనిపిస్తుంది చూడ, అది ఇక నంది బాగుంటుంది. ఇందాక చెప్పిన సినిమా పేరు ఏం పేరు చందు? కొండపాలెం షూటింగ్ అయింది ఆడ పైన. ఇక ఈడ పెట్టేసి కొండ దూనికి పోతారు అందరూ. కొండ చూసేసి రావాలి పోయి. కార్ పార్కింగ్ చేసి ఆటో ఇల్లదే తాతదే రోడ్డు తొవల పెట్టిండు. వ్యూ బాగుంటుంది వికారాబాద్. పాపం వికారాబాద్ దిగాన అంజికి ఆకలి అవుతుందంట. ఇగో దిగిండు, ఇక ఫోన్ అడుగుతుండు. మా ఫోన్లో వేయాలా రమే నీకు? మీ ఫోన్లో తెచ్చుకోవాలి. పోతాడు, పోయి కొనుక్కొచ్చుకుంటాడు షాప్లో పోయి. నువ్వు పోయిరా కదా. మేము ఏం తెచ్చుకున్నాం తెలుసా? ఇగో బొంగులు. మా దగ్గర నల్లీలు అంటాం. చిన్న ఉన్నప్పుడు బాగా తింటుండే, ఇక్కడ దొరికినాయి తిన్నాం. యాక్చువల్గా మేము నల్లీలు తింటుంటే అంజు పొట్లం తెచ్చుకున్నాం. ఆ పొట్లం అయితే సూపర్ ఉంది. అంజు చూపెట్టే అంజు ఒకసారి చూడు ఎంత పెద్దగా ఉందో. నా తలకాయ ఎంత ఉంది అది. ఇంటికి నాకు తింటాడు దాన్ని ఇప్పుడు. అవే ఎన్ని తెచ్చుకుని చూడు. గ్రీన్ కలర్ ప్యాకెట్, ఆరెంజ్ కలర్ ప్యాకెట్. అసలు అంటే బేసిక్గా అంజి ఆకలి తీరని ఆకలి అనమాట. అది చాలా పెద్దది. వంగలేమా ఇప్పుడు మేము నల్లీలు అంటాం. నల్లీలు అయితే మంచిగా ఉన్నాయి. మీరేమంటారో దీన్ని కామెంట్ పెట్టండి. అంటే ఒక్కో దగ్గర ఒక్కో తీరు అంటారు. నల్లీలు అని, ఒక దగ్గర బొంగులు అని అట్లా. ఉదయం చెకోడీలు కూడా తెచ్చండి. ఏం చేస్తుండ్రా? బయట పడితే ఇట్లుంటుంది కారణం మొత్తం. చిప్స్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు, చెకోడీలు. ఇంత చిన్న చక్రాలు తెచ్చిండి. ఇంతే ఉంది, ఇంత చిన్న చక్రం. అంజీ అంజీ చక్రం చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది అంజీ? నాకైతే భూచక్రాలు గుర్తొస్తున్నాయి. భూచక్రము మళ్ళీ చిన్నప్పుడు థమ్స్అప్ ముద్దని దంచి ఇట్లా స్ట్రైట్ చేసి దాంట్లో తాడుగట్టి ఇట్లా గుంజితే గిర్ర 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 తిరుగుతుండే. ఏమంటారో దాన్ని మనకు ఐడియా లేదు. గిరక తిరిగినాడు తిరుగుతుండే. థమ్స్అప్ ముద్దని స్ట్రైట్గా దంచి దాంట్లో తాడు పెట్టి ఇట్లా గుంజితే ఉయ్యి 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 ఉయ్య అట్లనే ఉంది చక్రం కూడా. బాగుంది. ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకెళ్ళిపోతా, వర్క్ చేసుకుంటా ఫోన్ నైట్లో. మా చందు పని చింతలనే ఉన్నాడు. ఏమో పని ఉంది, ఆల్బమ్ చేయాలి, అది చేయాలని. మౌంటైన్ డ్యూ భయం వద్దు. అంజా దాగుతుండే గుద్ద వాళ్ళిందాడు ఒక్కొక్కరిని. తాగండి, తాగు మంచిగా తాగు. ఇట్లా గుత్త గ్లాస్ కూడా ఇరిపోతా కానీ మళ్ళీ నన్ను ఇప్పిమంటారు. నా దగ్గర పైసలు ఇప్పటికే దీనికి చచ్చిపోవాల్సి వస్తుంది. మాకే విజిట్ చేయడానికి కింద మీద పడుతుండు పాప అంజి. ఆ బాధలో పెగ్గేస్తుండు మౌంటైన్ డ్యూ. కారం ఉంది. వీడైతే క్లైమేట్ అయితే బాగుంది ఈరోజు. ఫైనల్లీ తాండ్ర అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ ఇక్కడ నుంచి ఇంకా 4 kilometers ఉంది అంతే. భూ కైలాస్. ఈ తాండూరు చౌరస్తానే మనకు కూడా తెలియదు. ఇది కాదు. భూ కైలాస్ కమన్.
గణపతి గణపతి పప్ప మోరియా. టెంపుల్ అయితే ఇదే, ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్. రైట్ సైడ్ పార్కింగ్, రైట్ సైడ్ లో పార్క్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇదే టెంపుల్. అక్కడ 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 పార్కింగ్ వద్దయ్యా, మనం ఎవరైనా చూడలేము. పార్కింగ్ లో వెహికల్ పెట్టుకుంటాం. పార్కింగ్ చేసినాం కార్. మంజిబాబు రెడీగా ఉండు. ఏం చేద్దాం, మొత్తానికి బుకాయలాస్ వచ్చినాం. ఇక 1 2 3 4 అండ్ 5 చాలా వెళ్ళిపోదాం లోపల. ₹100 టికెట్. ఓకే చలో బుకాయలాస్ వెళ్ళిపోదాం మనం ఈరోజు. అన్నా చందు ఎట్లా బాగుంది కానీ తాళం గడిచిపోతాను భయం కూడా ఉంది. ఇక అర్జునంటే అరే వాళ్ళు మంచిబాబు నీరు వస్తుంది వస్తుంది. ఓం నమ శివ. వాటర్ అయితే ఘోరంగా ఉన్నాయి. చల్లవరే నీళ్ళంతా, చల్లగా నీళ్ళు. యాక్చువల్గా 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటాయి. ఇంచుమించు ఒక 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్ పైన ఉంటుంది మనం అటు సైడ్. చాలా తక్కువ గుళ్ళకి వస్తుంది. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి గుళ్ళకి రావాలనిపిస్తుంది. రాకుండా వచ్చినే ఇట్లాంటివి ఉంటాయి నాకు. స్టెప్స్ హాయ్. శివాయ హర హర మహాదేవ. చంద్రబాబు బొట్లు పెట్టుకొని పద్ధతిగా ఉండు. వాటర్లకి అయితే వెళ్ళాలి మనము. ఓకే బ్యాక్గ్రౌండ్ ఉంది శివలింగం. అంజీ ఇక్కడ నుంచి తీసుకొచ్చున్నారు గురుగారు. మెయిన్ శివలింగం అయితే అదే భూకైలాస్. మనం దర్శనం చేసుకొని బయటికి వెళ్తే ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్లో శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, వ్యూ అంతా సూపర్ ఉంది. ఇక్కడ ఇలాంటి లొకేషన్కి ఒక్కసారైనా రావాలి బ్రో, వస్తేనే బాగుంటుంది. 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర దర్శనం చేసుకోవచ్చు.
కూర్చొని కూడా మంచిగా ఉందని చెప్పి ప్లేస్ కదా, శాంతంగా అనిపిస్తున్నాం. చాలా విశాలంగా ఉంది టెంపుల్. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. ఊరికి ఏంటి యాక్చువల్గా ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు, డైలీ భోజనాలు పెడతారంట, భోజనశాల. టెంపుల్ ఇంతసేపు మనం చూసాం, చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ కట్టి 16 years అవుతుందంట. 12 జ్యోతిర్లింగాలు మనం వెళ్ళి దర్శనం చేసుకోలేం కాబట్టి ఇక్కడికి వస్తే ఒకటేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది టెంపుల్ ఏంటి అనేది మీరు ముందే చెప్పండి. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ నుంచి ఇంచుమించు 80 to 100 kilometers వస్తుంది తాండూరు, అక్కడ ఉంది ఈ టెంపుల్. ఎప్పుడన్నా వీకెండ్ చూసుకొని మంచిగా మాన్సూన్ టైంలో వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. నేను మీ రైడ్ విత్ వినయ్.